నాగ్నద్ గారు. యాహ్! మరి ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వృషభ రాశి వారిపై ఎలా ఉంటుందంటారు? అంటే వారికి అనుకూలంగా ఉంటుందా? లేకపోతే ప్రతికూలంగా ఉంటుందా? అంటే ఏం చెప్తారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, హ్మ్. రాహువు, కేతువు. కేతువు. రాహువు వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. హ్మ్. వీళ్ళిద్దరు ఒకటేసారి మూవ్ అవుతారు. సమసప్తమంలో 180 డిగ్రీస్ ఉంటారు వీళ్ళు. ఓకే. ఒకసారి ఒకళ్ళు మూవ్ అయ్యి ఒకళ్ళు ఇంకొకళ్ళు వెయిట్ చేసేది ఉండదు. హ్మ్. ఒకటేసారి సైమల్టేనియస్‌లీ వాళ్ళు నార్త్ అండ్ సౌత్ నోడ్స్ అంటారు వీటిని. అయితే వీళ్ళకి అనుకూలమా? ప్రతికూలమా? అన్నప్పుడు రాహు గురించి ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి వృషభ రాశి వాళ్ళేంటంటే, హ్మ్. రాహు అంటే మాయా ప్రపంచంలో మనం దేనికోసమైతే పాకులాడుతూ, వెంపర్లాడుతూ వెళ్తామో, దాన్ని మనము భౌతిక సమాజంలో ఏమనుకుంటామంటే యాంబిషన్ అనుకుంటాం. హ్మ్. అవునా కదా! మనం ఏదో హ్మ్. ఆశయం సాధించాలి, ఏషేయాలి, ఇరగదీసేయాలనుకుంటాం. సో, అదే రాహువు మీ జన్మ లగ్నాన్ని బట్టి ఇప్పుడు మనం గోచార ఫలం చూస్తున్నాం కాబట్టి రాశిని బట్టి చూస్తాం. హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో ఉంటాడు. దశమ భావము అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో హ్మ్. వృత్తి, ఓకే. ఉద్యోగము అంటే మీ యొక్క సోర్స్ ఆఫ్ కెరియర్. హ్మ్. మీ సోర్స్ ఆఫ్ సర్వైవల్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. సో, అది మీకు కేతు వచ్చి ఎక్కడుంటాడు మీకు చతుర్థ భావంలో ఉంటాడు. చతుర్థ భావము అంటే ఫస్ట్ ముఖ్యంగా వచ్చేది తల్లి అంటే మాతృస్థానం అంటారు. ఓకే. మాతృస్థానము మీకు స్థిరచరాస్తులు అంటే భూములు గాని, సొంత ఇల్లు గాని, కారు, వాహన యోగాలు ఇవన్నీ గూడా మీకు చతుర్థ భావంలో ఉంటాయి. హ్మ్. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ రాశి వాళ్ళు. హ్మ్. సో, ఇక్కడ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే రాహువు మీరు మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ చూసుకుంటే రాహువు యొక్క స్థానం మీకు వృషభ రాశి వాళ్ళకి నిజంగానే వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి వాళ్ళకి దశమ భావంలో రాహువు ఉన్నాడనుకోండి. హ్మ్. దశమ భావం అంటే వీళ్ళు ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తారు కదా! అవును. ఉద్యోగం చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కానీ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే. గాట్ మై పాయింట్? హ్మ్. 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 వృత్తిపరమైనటువంటి సంతృప్తి ఉండదు. హుహు. కారణం ఏంటి అంటే రాహువు ఎప్పుడు గూడా సంతృప్తిని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం రాహువు వల్ల గాదు. అది గురువు వల్ల అయితది. హ్మ్. గురువుకి ఆ సంతృప్తి ఫిలాసఫికల్, స్పిరిచ్యువల్ వెంట ఉంటది. కానీ రాహువుకేంటి అన్‌అటైనబుల్ హ్మ్. ఆచరణకు సాధ్యం గానివి, ప్రపంచంలో ఉన్న ధనం మొత్తం తీసుకొచ్చి మీరు రాహువు ప్రభావితమైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో ఉన్నాడు గదా! హ్మ్. ప్రపంచంలో హైయెస్ట్ పోస్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఓకే. బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీ, ద బెస్ట్ డైరెక్టర్ అనుకోండి, లేకపోతే సీఈఓ అనుకోండి. హ్మ్. అక్కడ గూడా వాళ్ళకేముంటది, అరే! మనం ఇంకా కొంచెం ఎదిగితే బాగుండేదేమో. హ్మ్. సరే మొత్తం మీరు మ భూప్రపంచంలో ఉన్నటువంటి డబ్బంతా ఇచ్చేయండి. వాడికి నెక్స్ట్ ఆలోచన ఏముంటది? హ్మ్. మనం అంగారకుడి మీదకి వెళ్లి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటదనుకుంటాడు. అబ్బో! మీకు అర్థమైందా? హ్మ్. రాహువు ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకోండి. లేని దానిది లేదా పక్కనున్నోళ్ళ దానిది ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా ప్రభావితం చేయడానికి ఇష్టపడతాడు. హ్మ్. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాల్ని తన వైపు లాక్కోవడానికి, పూర్తి దృష్టిని తన వైపు లాక్కోవడం కోసం చేసేటువంటి ప్రయత్నము రాహువు మాయా రూపంలో చేస్తాడు. హ్మ్. సో, మీకు అన్నీ ఇస్తాడు. సంతృప్తి ఉండదు. ఓకే. మీరు అన్నిటి కోసం ప్రయత్నం చేస్తారు. ఇదైతాను, అదైతాను. నేను జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తాను. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ లక్షణం ఎక్కువుంటది. వాళ్ళ గురించి వాళ్ళెప్పుడు చాలా హుందాగా, గొప్పగా చెప్పుకుంటారన్నమాట. హుహు. అంటే అవసరానికంటే ఒక 2, ఎక్కువ. 2 పాయింట్స్ ఎక్కువ చెప్తారు హానెస్ట్‌లీ. అనుభవంతో చెప్తున్నాను కాబట్టి. ఓకే. అయితే ఈ రాహువు దశమ భావమైనటువంటి కుంభరాశిలో ఉన్నాడిప్పుడు. 21 తారీఖు మే నుంచి సుమారు 18 నెలలు ఉంటాడు. హ్మ్. సో, వీళ్ళకి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యుంటాయి. ఓకే. అయితే రాహువు మీరు చెడు చేస్తారా? మంచి చేస్తారా? అని అడిగాడు. హ్మ్. రాహువు ఏం చేస్తాడో రాహువుకే తెలీదు. మీకు ఉన్నటువంటి జాబ్ పోతది. మీరు ఖాళీగా ఉంటారు. ఓకే. సడెన్‌గా మీకో కంపెనీ నుంచి ఆఫర్ వస్తది. హ్మ్. మీరు ఊహించిన దానికన్నా బెటర్ సాలరీ, బెటర్ డెసిగ్నేషన్ వస్తది. ఓకే. చూడండి ఉన్నట్టుండి జాబ్ పోతది. ఉన్నట్టుండి మీ అవకాశమొస్తుంది. ప్రయత్నానికి తక్కువ అంటే మీరు తక్కువ ప్రయత్నం చేసినా ఎక్కువ ఫలితం వస్తది. ఓకే. సో, ఈ రాహు రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ వరల్డ్‌లో అన్‌ప్రెడిక్టబుల్ ఉంటాయి. హుహు. అదే మీరు ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళని చూడండి. హ్మ్. ఈ దశమ భావంలో వాళ్ళకి అబ్డామినల్ డిజార్డర్స్ అని కూడా ఉంటాయి. అంటే ఏంటి అబార్షన్స్ గాని, సడెన్ అబార్షన్స్ గాని, ఆహ్, ముఖ్యంగా హెల్త్ వల్ల గాని, వాళ్ళ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోకపోవడం వల్ల గాని, డాక్టర్ ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల గాని, నెగ్లిజెన్సీ హ్మ్. గుర్తుపెట్టుకోండి. రాహు ఈస్ ఆల్సో ఇన్‌ఫ్లుయెన్సెస్ ఫర్ ద కేర్‌లెస్‌నెస్. ఓకే. ఎందుకు అంటే మనకెప్పుడు గూడా ఈ యొక్క
భౌతిక సుఖ సంతోషాలు కావాలి కదా మేడం. అవును. కారు, బంగ్లా, ఇల్లు 4 కార్లు ఉన్నోడికి కూడా 40 కార్లు ఉన్నాయని కోరుకుంటాడు. అవును. 2 ఆల్రెడీ మీకు ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకో 2 కావాలి. హ్మ్. సో ఉన్న దాంతో సంతృప్తి పడకుండా ఇంకా కావాలి ఇంకా అనిపించేస్తది. కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఈ ప్రపంచాన్ని కూడా మనం శాసించేసే ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచననే మాయ. హ్మ్. రాహు అంటేనే ఒక మాయాగ్రహం. ఎందుకంటే మీకు నార్త్ అండ్ సౌత్ నోడ్స్ మీకు విజిబుల్ కాదు, కళ్ళకి కనపడవు. హ్మ్. అదే మీరు కేతువు చూడండి, చతుర్థ భావం. హ్మ్. చతుర్థ భావం అంటే వృషభ రాశిలో పుట్టినవాడు తల్లి అంటే చాలా ప్రేమ ఉంటుంది, కుటుంబం అంటే ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళలేడు. అయినప్పటికి కూడా వాడు విదేశాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. యు గాట్ మై పాయింట్? హ్మ్. చతుర్థ భావం. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, ఒక మంచి ఫ్లాట్ విపరీతంగా అప్పులు చేసి మరి ఇంటీరియర్ చేయించుకుని ఆ ఇంట్లో ఉంటారు. హ్మ్. ఎందుకంటే 4th హౌస్ ఆల్సో సిగ్నిఫైస్ హౌస్. హ్మ్. మీరు ఇల్లు కొంటారా సార్, ఎప్పుడు కొంటారా అని అడిగితే చతుర్థ భావం చూడాలి, లాభస్థానంతో ఓకే. పాటు చతుర్థ భావం కూడా చూడాలి. అయితే ఈ చతుర్థ భావంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి ఎటువంటి ఇంటి లగ్జరీ హౌస్లో మీరు ఆ ఇంటికి వెళ్ళే వరకు అదే సర్వస్వం అని వెళ్తారు. హ్మ్. ఆ ఇంట్లో 6 నెలల్లో 3 నెలల్లో ఉండగానే మళ్ళీ మీరు ఇంతకంటే బెటర్ హౌస్ ఆలోచిస్తారు. హ్మ్. సో మీకు తల్లిదండ్రులతోని కుటుంబ స్థానంలో ఒక తల్లిదండ్రులతోని లేకపోతే మరి మీకు నచ్చినటువంటి లగ్జరియస్ హౌస్ కట్టుకున్నప్పటికి కూడా మీకు దాని నుంచి ఒక సంతృప్తిదాయకమైనటువంటి ఆలోచనని పెరగకుండా చేసేవాడు కూడా రాహువే. మరి కేతువు 4th హౌస్లో ఉన్నాడు కదా, మరి హ్మ్. సంతృప్తినియాలి కదా, ఆధ్యాత్మిక గ్రహం కదా అది. ఉం? హ్మ్. సో కాబట్టి వీళ్ళకి కేతువు వల్ల ముఖ్యంగా కేంద్ర భావంలో ఉంటాడు. అంటే రాశి రీత్యా చూసుకుంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందన్నది మన లగ్నాన్ని బట్టి చూస్తాం. ఇది గోచార ఫలం కాబట్టి చతుర్థ భావంలో కేతువు. చతుర్థ భావంలో కేతు అంటే వీళ్ళు ఈ టైంలో ముఖ్యంగా ఈ మే మాసం నుంచి 18 నెలల కాలం చూసుకుంటే హ్మ్. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ ఆవేశంతోని వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటుంటారు, హోమ్ సిక్నెస్ ఉంటుంది, ఓకే. తల్లిదండ్రులు లేకుండా ఉండలేరు, రోజు గంటలు గంటలు ఫోన్ చేశారు. మొన్న ఒక అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసింది, హ్మ్. లండన్లో ఉంది 3 ఏళ్ళు, లండన్లో నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది. హ్మ్. ప్రతిరోజు 3-4 గంటలు వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి సరిపోద్ది. హ్మ్. ఒక్కరోజు మాట్లాడకపోయినా ఆమెకు చాలా పానిక్ అయిపోతుంది. మంచిగా చదువుతుంది అక్కడ, చాలా బాగా చదువుతుంది, అకాడమిక్ మార్క్స్ బాగున్నాయి, ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ హ్మ్. ఆమెకు ఉన్న అసంతృప్తి ఏంటి? పేరెంట్స్. పేరెంట్స్. గుర్తుపెట్టుకోండి, మీకు అంబిషన్ ఇచ్చాడు. హ్మ్. అంబిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? రాహువు నుంచి వచ్చింది మీకు. బికాజ్ హ్మ్. దశమ భావంలో ఉన్నాడు కాబట్టి వృత్తి, హయ్యర్ లెవెల్‌కి వెళ్ళాలి, సంపాదించాలి, ఇవన్నీ చేయాలంటే మీరు ఫండమెంటల్లీ మీరు చదువుకోవాలి. హ్మ్. ఈ విద్యాస్థానంలో ఉన్నటువంటి కేతు ఏం చేస్తాడు మీకు? కుటుంబం నుంచి దూరం చేస్తాడు. ఓకే. కుటుంబం నుంచి దూరం చేస్తాడు. ఇదే కాన్ఫిగరేషన్ ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా ఉందనుకుందాం. హ్మ్. హ్మ్. వాళ్ళ రాశి రీత్యా కూడా వాళ్ళకి ఇదే రాహువు కుంభంలో ఉండి కేతువు సింహంలో ఉంటే హ్మ్. వీళ్ళు విదేశాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అనుకుంటారు ఎక్కడ సెటిల్ అయ్యాక. హ్మ్. కానీ వస్తారా? రారు. రాలేరు. చూడండి ఎంత టిపికల్ ప్లానటరీ కాన్ఫిగరేషన్ అనాలిసిస్ ఉంటుందంటే, ఒకటేమో ఉన్నప్పుడేమో అక్కడ అమెరికాలో ఉన్నప్పుడేమో వచ్చేయాలనుకుంటారు, హ్మ్. తీరా అక్కడ సెటిల్ అయిన తర్వాత వద్దామని కూడా రాలేరు. రాలేరు. హ్మ్. సో అలా చాలా మంది జరుగుతుంది. రాహుకేతువులు జ్యోతిష శాస్త్రంలో జ్యోతిషులకు ఛాలెంజింగ్ ప్లానెట్స్ 2. ఓహ్! అవి 2 ఛాయాగ్రహాలే. అయినప్పటికీ కూడా విశ్లేషణ చేసేటప్పుడు మహర్దశ, అంతర్దశ చేసేటప్పుడు వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులను విశ్లేషించేటప్పుడు శని యొక్క స్థానాన్ని కూడా చూడాలి. హుహుహు. అర్థమైందా? హ్మ్. వీళ్ళకి ఈ డిసెంబర్ మాసం తర్వాత మళ్ళీ వీళ్ళకి శని గ్రహం మళ్ళా మీనంలోకి వచ్చేస్తాడు. అంటే వీళ్ళకి ఖచ్చితంగా లాభస్థానంలోకి వస్తాడు. అంటే కోరికలు వీటికి సంబంధించినవన్నీ కూడా, ఈ ధనానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని ఎక్కడ ఉన్నాడో కూడా చూడాలి. హ్మ్. ఎందుకంటే రాహువుని కలియుగానికి రాజు అని విశ్లేషిస్తే, అదే కేతువుని కలియుగానికి ఏమంటారు సన్యాసి, మాంక్, ఓకే. ఒక డిటాచ్మెంట్‌ని ఇస్తాడు. సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటివి అన్నీ కూడా కుటుంబ పరమైనవి, వృత్తిపరమైనవి. అంటే ఒకటి ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, బయటకెళ్ళి పనిచేసిన హోమ్ సిక్‌నెస్ ఉంటది, లేదా భార్యని ఇక్కడ వదిలేసి వెళ్ళాలి, హ్మ్. లేదా భార్యాభర్తలు వివిధ ప్రాంతాల్లో ఉండడం, ఇది ఉంటది. ఈ మధ్యలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ వీక్‌నెస్ ఏంటి చెప్పండి? హ్మ్. ఫ్యామిలీ. వీక్‌నెస్ అంటారు. వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఉండలేరు. ఓకే. వాళ్ళకి మీరు ఏమి చెప్పినా వాళ్ళు చూడండి, ఎక్కువ సోషలైజేషన్ ఇష్టం ఉండదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, సోషల్ గ్యాదరింగ్, బట్ వాళ్ళ కోర్ ఆలోచన ఏంటంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, హ్మ్. సిబ్లింగ్స్, ఇదే వాళ్ళకుంటది. హ్మ్. తప్ప యాంబిషన్ అన్నది తప్పదు, ఎందుకంటే డబ్బు సంపాదించాలి. హ్మ్. సో వీళ్ళు ఈ వృత్తిపరమైనటువంటిది విద్యా విదేశాల్లో లేకపోతే వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి చేసే వాళ్ళందరికీ కూడా ఈ మే మాసం నుంచి ఈ తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. హ్మ్. కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటి? లైఫ్‌లో యాంబిషన్, గోల్ సెట్ చేసుకున్నప్పుడు రాహువు మిమ్మల్ని ఒక మాయలో పెడతాడు. హ్మ్. రాహువు అంటేనే మాయ.
మీరు ఏదో ఉందని ఊహించుకుని వెళ్తారు. నేను చూశాను కొంతమంది వృషభ రాశి వాడిని. హ్మ్. వాళ్ళు ఇక్కడ అప్పులు 50,00,000 60,00,000 అప్పులు చేసి వెళ్ళి హ్మ్. అక్కడ కోర్స్ కూడా కంప్లీట్ చేయకుండా రిటర్న్ వచ్చేసారు. ఓహ్! ఇక్కడ చాలా కష్టాలు పడి వాళ్ళ అమ్మా నాన్న అప్పులు చేస్తే కూడా అక్కడ వెళ్ళి ఉండలేక ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకొని మళ్ళా తిరిగి ఇంటికొచ్చి చాలా విపరీతమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. హ్మ్. సో సూచన ఏంటంటే మీలో ఉండేటువంటి యాంబిషన్ గోల్ ఏదైతే ఉంటుందో వృషభ రాశి వాళ్ళకి స్వతహాగానే ఎప్పుడు కూడా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ పైన ఉంటారు వాళ్ళు. హ్మ్. ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అక్కడి నుంచి చూడాలనుకుంటారు వాళ్ళు. ఓకే. కింది నుంచి చూడడానికి కోరుకోరు. ఓకే. లెన్సులు వాడరు. హ్మ్. మనం డైరెక్ట్‌గా అక్కడికెళ్ళాలి. వాళ్ళు మాట్లాడే మాట, హావభావాలు, వాళ్ళ జీవన విధానం అంతా కూడా చాలా దగ్గరగా లగ్జూరియస్‌గా సెలబ్రిటీస్‌కుండేవి ఉంటాయి. హ్మ్. ఇదే ఒక విద్యార్థి ఎక్స్‌పెరిమెంట్ చేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్ని ఊహలుంటాడు. బీభత్సంగా ఉంటాయి. అవునా? వాళ్ళ తల్లిదండ్రులకు దూరమై వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమనుకుంటాడు? ఎళ్ళిపోవాలి, ఇరగదీసేయాలి, హ్మ్. చదువుకోవాలి, మనం బాగా ఒక రోల్ మోడల్ అవ్వాలనుకుంటాడు. తీరా హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఎమోషనల్ లైఫ్ ఎట్లుందనేది ఈ హ్మ్. ఎమోషనల్ లైఫ్‌ని ప్రభావితం చేసేవాడు ఎవరు? కేతు. రాహు. కేతు. కేతు. హ్మ్. హ్మ్. రాహు మాయలో పెడతాడు. కేతు హ్మ్. ఏంటి? భావోద్వేగాలు. అవును. అందుకే చూడండి కేతు ప్రభావితమైనటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను అణచుకోలేరు. హ్మ్. చెప్పేస్తారు అన్నీ. చిన్న విషయాలు కూడా చెప్పేస్తారు వాళ్ళు. హ్మ్. ఇదే కేతువు చంద్రుడితో కలిసి ఉన్నాడనుకోండి, అదే ఇంట్లో కోడలు గాని, లేకపోతే అత్తగారికి గాని ఈ కాంబినేషన్ ఉంది. కేతువు గనుక చంద్రుడితో కలిసి ఉన్నాడు కుటుంబ స్థానంలో. హ్మ్. ఇంత చిన్న విషయం అయితే దాన్ని ఊరంతా పొగ చేసి చెప్తారు. అబ్బో! మీరు చూడండి కొంతమంది ఆడవాళ్ళకి వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇంట్లో పని మనిషిగానే చెప్పేసే అలవాటుంటది. అవును. అది చెప్పే వరకు వాళ్ళకి ఆగదు. సో, కేతువు ఏంటంటే ఈ కమ్యూనికేషన్‌కి 90% ఆడవాళ్ళలో ఇదే లక్షణం ఉంటుందండి. ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు హ్మ్. వెంటనే పంచేసుకుంటారండి. దాచుకోరు. సో, కేతువు యొక్క లక్షణం అది మేడం. ఇట్ ఈస్ హ్మ్. మోర్ ఎక్స్‌ప్రెసివ్, వెరీ స్ట్రెయిట్ లైన్. యాహ్! రాహువు ఏంటంటే ఒక రకమైన మాయలో హ్మ్. మనం ఆచరణకు సాధ్యం కానివి చెప్పుకుంటాం. హ్మ్. ఆచరణకు సాధ్యం కానివి చేస్తామని అంటాము. కానీ ప్రయత్నం చేయం. హ్మ్. ప్రయత్నం చేసినా సాధించడానికి పూర్తి స్థాయి నిజాయితీ ఉండదు. హ్మ్. ఒకవేళ నిజాయితీ ఉండి అవన్నీ సాధించినా సంతృప్తి ఉండదు. హ్మ్. ఇది రాహు, కేతువు యొక్క ప్రభావం వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది. నాగనాథ్ గారు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు అనగానే కొంచెం మొండిగా ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది కదా! రాహుకేతుల ప్రభావం వల్ల వీళ్ళ స్వభావంలో ఎలాంటి మార్పులొస్తాయంటారు? ప్రాక్టికల్‌గా చెప్పాలి. ఆ! థియరీగా చెప్పను. ప్రాక్టికల్‌గానే చెప్పండి. యాస్ ఎ అంటే సైకాలజిస్ట్‌గా వాళ్ళకి చెప్పండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా హ్మ్. వాళ్ళు చాలా నిజాయితీ పరులు హానెస్ట్‌లీ. హ్మ్. దే ఆర్ వెరీ హానెస్ట్ పీపుల్ అండ్ డీప్ డౌన్ దే ఆర్ వెరీ ఇంట్యూటివ్, హ్మ్. వెరీ హానెస్ట్, వెరీ డెడికేటెడ్, వెరీ లాయల్ పీపుల్. హ్మ్. సమస్యలు ఎక్కడొచ్చింది చెప్పండి? హ్మ్. 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 చిన్న ఎగ్జాంపుల్. ఇదేంటిది? గ్లాసు వాటర్ ఇది చూడండి మేడం. ఇది మూత పెట్టినటువంటి గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది. వాటర్. ఓకే. సో, ఈ మూత తీసే వరకు హ్మ్. ఇందులోకి మీరు ఏదైనా వేయగలరా? వేయలేము. అవునా? హ్మ్. మీరు ఈ గ్లాస్‌లో వాటర్ తీసేసి కూల్ డ్రింక్ వేయొచ్చు. ఇంకేదైనా కెమికల్ యాడ్ చేయొచ్చు. ఇంకా హ్మ్. మీకు నచ్చింది ఏదైనా వేయొచ్చు. అవును. అవునా? హ్మ్. కానీ ఇది ఎప్పుడు జరుగుతది? ఈ మూతని మీరు ఎప్పుడైతే తీస్తామో అప్పుడు మాత్రమే తీస్తే మార్చగలుగుతాం. ఇప్పుడు కుదురుతది. అవును. ఈ మూత ఏంటి? వృషభ రాశి వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది సింబాలిక్‌గా ఏంటండి? బుద్ధి. ఓకే. అంటే అర్థం ఏంటి? ఈ బుద్ధి అనే మూతతోని హ్మ్. వాళ్ళ యొక్క మనసంతా గూడా వాళ్ళకు నచ్చినట్లు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కప్పబడి ఉంటది. ఓకే. ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక వస్తువు వేయాలంటే ఇది ఓపెన్ చేయాలి. హ్మ్. ఈ బుద్ధి ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళు ఎవ్వరి చేతిలో పెట్టరు మేడం. ఇప్పుడు మీరు మీకు ఒక గురువుగారు సలహా ఇచ్చారు. హ్మ్. మీరు ఆ సలహాను పాటిస్తారు గదా! అవును. కొంతైనా పాటిస్తారు గదా! అవును. ట్రై వీ చేస్తామండి. పాటించాలి కదా! గదా! పాటిస్తే మంచి జరుగుతదేమో అని ఆ! చిన్న ఆశతో ట్రై చేస్తాం. వీళ్ళు వీళ్ళకి ఎవరైనా సలహాలిచ్చినా, హ్మ్. ఆ సలహా గూడా ఎలా ఇయ్యాలి వీళ్ళకి? ప్రేమగా, అబ్బా! సాఫ్ట్‌గా, అబ్బా! నాయనా నువ్వు మీ అక్కని కొట్టావు. చిన్న పిల్లోడికైతే. నువ్వు అక్కని కొట్టావు. మళ్ళీ హ్మ్. ఎప్పుడు కొట్టకు నాయనా అని చెప్పాలి. ఆ పిల్ల ఆల్రెడీ తలకాయ పగిలిపోయి కింద పడి కొట్టుకుంటుంటది. అర్థమైందా? ఆ టైంలో గూడా అంత మీరెట్లా సహనంగా, అంత అంత సహనంగా నాన్న కూల్‌గా చెప్పాలా? కొట్టకూడదు నాన్న. కొడితే తల పగులుదును. తల పగిలినచో రక్తం వచ్చును. రక్తం వచ్చినా కుట్లు వేయబడును అని ఇంత మెల్లగా చెప్పాలన్నమాట. అయితే వాడు అప్పుడు రియాక్షన్ ఎట్లుంటదో చెప్పండి? ఓకే. ఆ! చూద్దాం నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటాడు. అర్థమైందా? అబ్బా! చూద్దాం అంటే మళ్ళా నెక్స్ట్ కూడా ఆప్షన్ అన్నమాట. అంటే ఓకే. అర్థం ఏంటంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఎవ్వరికి కూడా సరెండర్ గారు. మీరు ఓహ్! ఎంతన్నా చెప్పండి. మీరు హ్మ్. ఎంతన్నా చేయండి. హ్మ్. వాళ్ళంతట వాళ్ళకి అనిపిస్తే, తప్ప. వాళ్ళకి నచ్చితే తప్ప. ఆ! వాళ్ళు మాత్రం దేన్ని పడితే దాన్ని వాళ్ళ మనసులోకి అంటే వాళ్ళ భావోద్వేగాల్లోకి స్వీకరించరు.
అయితే వీళ్ళకు ఓ. ఉన్నటువంటి ఈ యొక్క మొండితనము, మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఏం కోల్పోతారు? ముఖ్యంగా ఈ రాహుకేతువులు దశమ భావంలో రాహు, చతుర్థ భావంలో కేతు ఉండడంలో వీళ్ళకి కుటుంబ సమస్యలు, భావోద్వేగాలకు సమస్యలు, ధనం అంటే డబ్బుకు సంబంధించిన అవసరాలు ఉంటాయి వీళ్ళకి ఈ 18 నెలలు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో ఇది దీంట్లో వీళ్ళని ఈజీగా మోసం కూడా చేయొచ్చు. ఎట్లా చెప్పాలా? ఇప్పుడు మీరు రోజు వీళ్ళని రోజు వచ్చి వాళ్ళని ప్యాంపర్ చేసి మీరే గురువు, వాళ్ళకి ఒకటే పోస్ట్ ఇవ్వాలి. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీరే గురువు, మీరే సర్వస్వం. ఆపద్బాంధవుడు చిరంజీవి సంగతి తెలుసు కదా. వృషభ రాశి వాళ్ళందరూ ఒకసారి ఆపద్బాంధవుడు సినిమా చూడండి ఆయన. చిరంజీవిని పొగుడుతా ఉంటే శివుడి వేషం కట్టాలంటే నీ తర్వాత పైకలా లేచిపోతుంటాడు కదా. వీళ్ళకి మాయ చూడండి. రాహువుని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఒక గురువు స్థానాన్ని లేదా ఒక నాయకుడు స్థానాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ఇంత బలంగా ఉన్న ఈ బుద్ధి ఏమవుతుంది? ఓపెన్ అయిపోతుంది, బలహీన పడిపోతుంది. ఆ తర్వాత ఈ వాటర్ ఏముంటదా? ఈ వాటర్ ఏముండదు, ఎవడికి తోచింది వాడు పోసుకుంటాడు. అర్థమైందా? నేను నవ్వకండి మీరు. ఎవడికి తోచింది వాడు పోసుకుంటాడు. యాక్చువల్ గా ఈయన పాపం చాలా పవిత్రమైనటువంటి మినరల్ వాటర్, గంగాజలం లాగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ మాయలోకి వెళ్ళిపోతారో, ఈ రాహు మాయలోకి వెళ్ళిపోతారో, ఈ మాయలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తోచింది వాడు పోసుకుంటాడు. అంటే వీళ్ళకి ఎవరితో నచ్చారో వాళ్ళే వీళ్ళకి ఏం చేస్తారు? ఇదేంటిది? మూత కాదు, ఇదేంటిది? శటకోపం. మీరు పట్టుకోవాలి పాయింట్. అది వాళ్ళే వీళ్ళకి శటకోపం పెడతారు. సో కాబట్టి ఇక్కడ బుద్ధి అంటే ఏంటంటే మనము దేన్నైనా స్వీకరించాలా, స్వీకరించకూడదా? ఎస్ ఆర్ నో ఈజ్ బుద్ధి. ఈ ఎస్ ఆర్ నో అన్నది చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడే టెక్నిక్స్ లో వీళ్ళు ట్రాప్ అవుతారు. అర్థమైందా? కాబట్టి ఆవేశానికి తొందరగా లోన్ అయినటువంటి ప్రధానమైనటువంటి రాశి వృషభ రాశి. అర్థమైందండి? 365 రోజులు వీళ్ళ టెంపరేచర్ ఒకటేలాగా ఉంటుంది, ఇలా బ్రెయిన్ టెంపరేచర్. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ 18 నెలలు పెళ్ళైపోయి ఉంటే భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు అత్తగారు మధ్యలో, భార్య మధ్యలో వీళ్ళు నలిగిపోకుండా చూసుకోండి. అదే భార్య అనుకోండి, భర్త అత్తగారు మధ్యలో పోకుండా చూసుకోండి. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటున్నప్పుడు మీరు ఏ సినిమా కాదు, అప్పుడు ఏ సినిమా చూడాలి? ముత్యాల ముగ్గు సినిమా చూడాలి. ఎందుకు? ముత్యాల ముగ్గులో రాఘోపాలరావు పక్కన ఒక గ్యాంగ్ ఉంటది, ఒక ఇద్దరు తబలాలు పెట్టుకుని ఉంటారు. ఎవరు వచ్చి పొగిడినా కానీ వాడు కొడుతుంటారు అనమాట. అంటే అలర్ట్నెస్ అనమాట. అరే నన్ను పొగడకంటా అండి. చివరికి వాళ్ళ భార్య వచ్చి పొగిడితే కూడా కొడతారు. అరే మా ఆవిడ రా అని చెప్తాడు. సో దయచేసి నేను సింబాలిక్ గా చెప్పాను అని అనుకోకండి. కానీ చాలా బాగా చెప్పారు అండి. మాయ మాయ రాహు అనగానే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎక్కడో కనెక్ట్ అయినట్టున్నారు బాగా. మీ అత్తగారు మామగారు అనగానే అలా అని కాదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది అన్నది మీరు చాలా సింబాలిక్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ఎమోషన్స్ అన్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటి? నాకు సర్పదోషం ఉంది, ఇన్ఫర్టిలిటీ, ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు జాతకంలో రాహు బాగలేడు, కేతు బాగలేడు, ఇవన్నీ తెలుసు. కానీ రాహు దేన్ని ప్రభావితం చేస్తాడు? మీరు మాయలకు ఎప్పుడు వెళ్తారు? రాహు అంటేనే మాయ, ఎందుకంటే ఛాయాగ్రహం, అది కళ్ళకు కనపడదు. మనకు కళ్ళకు కనపడనటువంటి భావం. ఒక మనిషి నిన్ను మోసం చేయడానికి వస్తున్నప్పుడు మీకు తెలుస్తుందా మేడం? తెలియదు. ఒక మనిషి మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. వాడు మోసపూరితమైన దృక్పథంతో వచ్చినప్పుడు తెలుస్తుందా? తెలియదు. అదే మాయ. ఈ రాహువు కేతు అంటేనే మాయ. యూ విల్ బి ఇన్ టు ట్రాప్. ఎప్పుడైతే మన నిరుత్సాహం, నిర్లిప్తత, బాధ వచ్చినప్పుడు ఏమవుతుంది? కేతు వచ్చి అక్కడి నుంచి డిటాచ్ చేస్తాడు. నేను కొన్ని వేల జాతకాలు చూశాను హర్షిని. భార్యాభర్తలు చాలా చిన్న చిన్న కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, థర్డ్ పర్సన్ కూడా కావచ్చు, వాళ్ళ వల్ల డైవర్స్ అయింది తెలుసా? అసలు భార్యాభర్తల మధ్యలో అంత మేజర్ రీజన్ లేదు డైవర్స్ తీసుకోవడానికి. కారణం ఏంటంటే ట్రాప్, ఎన్విరాన్మెంటల్ ట్రాప్. అంటే ఒక మాయలోకి వెళ్ళిపోయారు ఆ టైంలో. ఆవేశం వృషభరాశి వాళ్ళకి తొందరగా ఏదో ఒక ధనాదాన్ని డిసైడ్ చేస్తారు. చెప్పిన మాట వినాలి, లేదా నేను మొండిగా ఉంటాను, అదే వాళ్ళ పాలసీ. కానీ అదే మొండితనము మీరు మంచిగా ఇందాక చెప్పారండి, ఇట్లా ప్యాంపర్ చేసి నాయన నువ్వే సర్వస్వం, నువ్వే దేవుడివి, నువ్వే నాయకుడివి, నువ్వు కారణ జన్ముడు అని చెప్పావు అనుకోండి, వాళ్ళంత వీకెస్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు. అర్థమైందా? వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలిసి కూడా మీరు ఏమి చేయలేదు తెలుసా?
అవునా? అది ఎంత వాళ్ళకి తెలుస్తది వీళ్ళు వాళ్ళకి ఒక మనల్ని టైంలో తెలిసిపోతుంది. ముంచేస్తున్నారని. ఒక టైంలో తెలిసిపోతుంది. అయినా దే కెనాట్ సే నో. అయ్యో! వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా షష్టి పూర్తి రావాలి. హుహు. ఒక నిర్ణయం మార్చుకోవాలన్నా షష్టి పూర్తి రావాలి. సో, ఈ బలహీనత ఉన్నప్పుడు మరి హ్మ్. రాహుకేతువులు వీళ్ళకి దశమ భావంలో, చతుర్థ భావంలో 2 కేంద్ర భావాలవి. హ్మ్. 2 కూడా కేంద్ర భావాలవి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం హ్మ్. రాశిరీత్యా హ్మ్. చంద్రలగ్నాలు. హ్మ్. సో, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? చాలా బాగా బాబు అర్థమైంది. కెమెరామెన్ అర్థమైందా మీకు? చాలా బాగా అర్థమైందండి నాకు వాళ్ళ నాది వాళ్ళ గారు. ఆవిడ వృషభ రాశి అంట. అవునా? ఇప్పుడు ఈ గ్లాస్ ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తుంటాను రోజు ఇలా ఆ గ్లాస్ కాదు. చూస్తూ సింబాలిక్‌గా భార్యని హ్యాండిల్ చేస్తాడు. నాగనాథ్ గారు చెప్పారు. సో, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు. చాలా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పారండి. మరి వృషభ రాశి వాళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారా? రాహుకేతుల ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా. నేనైతే రాహుకేతు ప్రభావం అన్నప్పుడు అది ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ కింద తీసుకోను మేడం. హ్మ్. అంటే బయట నుంచి ఏదో శాసించేసింది అని ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మీ రాశి ఏంటి అంటే మనం ఏం చెప్తాం? హ్మ్. పలానా రాశి అని చెప్తాం. జ్యోతిష శాస్త్రం ఎంత సింపుల్‌గా చెప్తదంటే మీకు రాశి అంటే ఎవరు? చంద్రుడు ఏ డొమైన్ అంటే ఏ ఒక్క 30 డిగ్రీస్ అంటే హ్మ్. రాశిలో ఉంటాడో దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం. హ్మ్. అవునా? హ్మ్. జ్యోతిష శాస్త్రంలో ఏంటి చెప్పండి? చంద్రుడిని మీ లోపలే చూస్తది. మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఉండేదే మనసు. అవును. చంద్రుడు దేనికి అధిపతి? మనఃకారకుడు. మనఃకారకుడు. అవునా? అది మనం ఆకాశంలో చూసే చంద్రుడు కూడా కనిపిస్తాడు. అదే చంద్రుడు మన లోపల ఉంటాడంటే అర్థం ఏంటి? మనం ఈ విశ్వంలో ఉన్నామా? విశ్వం మనలో ఉందా? విశ్వం మనలో ఉంది. విశ్వం మనలో ఉంది. హ్మ్. ఓకే. అమ్మ నాకు తెలిసిపోయిందండి. మీరు కూడా నేర్చుకోండి అస్ట్రాలజీ. విశ్వమే మనలో ఉంది మేడం. అవును. అర్థమైందా? హ్మ్. విశ్వమే మనలో ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహుకేతువులు కూడా అనేవాడు కూడా మన స్వభావ రూపంలో మనం ఉంటారు. ఈ హ్మ్. భౌతిక ప్రపంచాన్ని మనం శాసిస్తున్నప్పుడు మనం మర్చిపోయేది ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం మర్చిపోతాం. హ్మ్. నేను ఎవ్వరికి సూచించినా గాని ఒక కామన్ సెన్స్‌ని సూచిస్తాను మేడం. హ్మ్. అంటే బయట ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ నుంచి మీకు జరిగిపోతుంది. హ్మ్. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మోసం చేస్తది. మనసు ఎప్పుడు ఎన్విరాన్మెంట్‌తో మోసపోతది. హ్మ్. ఇది సృష్టి మేడం. అవును. ఎన్విరాన్మెంట్ లేకపోతే మనసు లేదు. హ్మ్. మీరు ఒక అడవిలో ఒక్కళ్ళే ఉన్నారనుకోండి. మీరేం చేస్తారు? ఏం ఆలోచన వస్తది చెప్పండి? మీరు ఎడారిలో ఉన్నారు. మనిషినే చూడరు 10 ఏళ్ళు. మీకు మనసులో ఏమొస్తది ఆలోచన? ఏం రాదు. మనసు ఎప్పుడు గూడా మనకున్నటువంటి పరిసరాల్ని బట్టే ప్రతిస్పందిస్తది. ఓకే. మనసుకి ఆలోచించి ప్రతిస్పందించడం తప్ప ఇంకేమి రాదు. హ్మ్. అదే చంద్రుడు యొక్క స్థానం అది. కానీ బుద్ధి ఏం చేస్తది మేడం? ఏది చెయ్యాలా? ఏది తీసుకోవాలా? ఏది తీసుకోకూడదా? అపారమైన బుద్ధి ఉన్నటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి. మరెందుకు ట్రాప్ అయితున్నారు? హ్మ్. కారణం ఏంటంటే వర్తమానంలో వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్న శక్తి ఏమిటి? అమ్మవారు. గుర్తుపెట్టుకోండి. రాహువుని ప్రభావితం చేసేటువంటి పరిహారం చెప్పమన్నారు. రాహువు ప్రభావితమైనటువంటి వాళ్ళందరూ గూడా అమ్మవారు అంటే ఎవరు? కాళీమాత ఉపాసన చేస్తారు. హ్మ్. లేకపోతే కాలభైరవుడు ఉపాసన చేస్తారు. అదే కేతువు అయితే గణేశుడిది చేస్తారు. అంటే హ్మ్. వినాయకుడిది, హ్మ్. గణపతిది చేస్తారు. సో, మీరు రాహువుది మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఎక్కడో ఉన్నటువంటి మీ మనసు ముక్కలు ముక్కలైపోయిన మీ మనసుని మీరు ఎలా కనెక్ట్ అవుతారు? అంటే ఆ మనస్సుని మీ శరీరంలోకి వచ్చినప్పుడు మీరు ఆ ఫీలింగ్‌లో ఉండాలి. నాలో 100% నా మనసు, నా ఆలోచన నాతో ఉంది. నా శరీరంతో ఉంది అని ఎప్పుడైతే మీకు అనుభూతి వస్తుందో, మీరేవైతే ఆశపడి సాధించాలనుకున్నది ఆచరణాత్మకంగా కార్యసాధనతో సాధిస్తారు. చూడండి. మీరు ఊహించుకోవడం, కకృతి పడడం, ఆశపడడం, దురాశ పడడం కన్నా ఒక ఆశయం, ఒక శరీరము, మనసు, ఆశయం అంటే యాంబిషియస్ ఫార్మాట్‌లోకి వస్తది. సో, హ్మ్. అది రావాలి అంటే మీరు రోజు ఒక మాల ఇంట్లో పెట్టుకోండి. ఏ మాలైనా పర్లేదు. అది కంకరతో చేసిందా, రాళ్ళతో చేసిందా, చెక్కతో చేసిందా, పూసలతో చేసిందా మీ ఇష్టం. హ్మ్. మంత్రం కూడా ఏది అవసరం లేదు. హ్మ్. ఇట్స్ జస్ట్ సింప్లీ డైలీ కౌంట్ చేస్తూ ఉండండి. ఈ కౌంట్ చేసిన ప్రతిసారి హ్మ్. హ్మ్. మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడే కౌంట్ చేస్తారు కదా! అవును. మరి 2 పక్క వాళ్ళుంటే డిస్టర్బ్ చేస్తారు కదండీ! పక్కనోడొచ్చి దీనికి 100 క్వెషన్‌లేస్తాడు. ఇది ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్? మన ఇండియాలో తెలుసు కదా! అందులో ఏ ఎన్నుంటాయి సీడ్స్? దీంట్లో ఎన్నున్నాయి? దీంట్లో వాడిన థ్రెడ్ ఏందది? అది ఏ కంపెనీది? నువ్వు ఏ లోపల దేశానిది? ఏం మంత్రం చెప్పుకుంటున్నావు? అదే. నువ్వు బాగుపడిపోతావేమో. కాబట్టి ఎన్ని వీడిని సార్లు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? రోజుకి ఎన్ని సార్లు ఆ! చేస్తున్నావు? అమ్మో! ఎన్ని క్వెషన్స్ వస్తాయో. ఏకాంతత ఆధ్యాత్మిక అప్పుడు అప్పుడు నాగనాథ్ గారు ఛీ! దండం మనకొద్దని పక్కన పడేసి నన్ను తిట్టుకుంటారా? వెళ్ళిపోతాం. నన్ను తిట్టుకుంటారేమో. మేడం ఏకాంతత ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం. హ్మ్. మీరు ఏకాంతంగా ఉండడమే మీరు ఆధ్యాత్మిక రంగం అంటే ఒక 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 రహదారిలో ఉన్నట్టు. సో, ఫస్ట్ హ్మ్. ఫండమెంటల్ ఏంటి? యూ షుడ్ బి అలోన్ హ్మ్. వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్. ఓకే. సో, మీరు కౌంట్ చేయడం అన్నది మీ స్పర్శ ప్లస్ ఇంకోటి కౌంటింగ్ హ్మ్. ఉంటాయి కదా! అవును. ఇది మీరు రోజు ఒక వ్యసనంలాగా చేసుకోండి. హ్మ్. డైలీ కౌంట్ చేస్తూ ఉండండి. కౌంట్ చేస్తుండండి. కౌంట్ చేస్తుండండి. మీరు అక్కడి దాకా ఉంది మేడం. మీరు ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర పక్కన హ్మ్. నుంచొని జస్ట్ స్పెక్టేటర్ లాగా ఉండండి.
Hmm. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ తీసుకోండి. ఏ వెహికల్ కి 7 నెంబర్ ఎక్కువ ఉందని ఒకసారి మీరు జస్ట్ టెస్ట్ చేసుకోండి. మీరు ఎక్కడో ఉన్న ఆలోచనలంతా కూడా 7 వెతకడంలోనే ఆ ఉంటుంది. 7 వెతకడంలోనే ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మీరు అక్కడ వర్తమానంలో ఉన్నారు. యు ఆర్ ఆన్ ద రోడ్ విత్ యువర్ కంప్లీట్ అవేర్నెస్, యువర్ కంప్లీట్ బాడీ, మైండ్. అవునా? అప్పుడు మీ చురుకుదనము, మీ బ్రెయిన్ షార్ప్నెస్, అప్పుడు మీరు ఎవరైనా సలహా అడిగితే మీరు ఇచ్చే సలహా లేదా మీకు మీరు చెప్పుకునేటువంటి ఆన్సర్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ రియలైజ్ అయ్యేది ఏంటంటే మన లోపల ఉన్న శక్తి అమ్మవారు. మనము సైంటిఫిక్ టెర్మినాలజీ చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ. మనలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. రిలీజియస్లీ మీరు చెప్పాలనుకుంటే అమ్మవారు శక్తి. మీరు ఎప్పుడైతే మనస్సు ఒక చోట, శరీరం ఒక చోట ఉన్నప్పుడు మీకు అంతర్గత శక్తి తెలియదు ఫస్ట్. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఫోన్ తీస్తారు. ఫోన్ తీసి నాగనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి నా అంతర్గత శక్తి ఎక్కడుంది, ఎక్కడ దాక్కుందని వెళ్తారు. అంటే ఒక రకంగా నా దగ్గర రాకుండా నేనే వీడియో చేస్తాను చూడండి. అవునా కదా? మీరే చెప్పేస్తున్నారు కదా, మీ శక్తి మీలోనే ఉంది, దాని ఈ ద్వారా మిమ్మల్ని మీరు కనిపెట్టుకోండి. మీరు ఎక్కడో ఉన్న మీ మనసు అంటే భూతకాలం మనసు ఎప్పుడు కూడా పాస్ట్ లో ఉంటుంది. 80% పాస్ట్ లో ఉంటుంది మేడం. అవునండి, అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఈజీ కదా దాని ఆన్సర్ చెప్పుకోవడం. అవును, ఇట్లా జరిగితే బాగుండు, అట్లా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, అప్పుడు అలా మనకి మన అహం సంతృప్తి చెందుతుంది. అదే మీరు భవిష్యత్ అనుకోండి, అది ఎప్పుడు కూడా ఒక మిజరీ. అది తెలియదు కదా, ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. కొంత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం అంచనా వేయచ్చు. అదే మీరు వర్తమానం ఏంటి మేడం? వర్తమానమే మీకు మోక్షానికి మార్గము, ఆధ్యాత్మిక బలానికి మార్గము. ఈవెన్ మీరు దైవికం అంటారు చూడండి, మీరు ఒక దైవ లక్షణాలు అంటారు చూడు, అది కూడా మీకు వర్తమానం నుంచి వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇది కౌంట్ చేసుకోవడం అన్నది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నారో, మీరు జస్ట్ ఒక 2 వీక్స్ మీరు చూసుకోండి, మీ రొటీన్ గా ఉండే ఆలోచనలు, నిర్ణయాలు, వైఫల్యాలు, మీ తొందరపాటు నిర్ణయాలుగా తొందరపాటు ఆలోచనలు, ఆశయాలు, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ ఆటోమేటిక్ గా వాటికి ఒక డిసిప్లిన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు డిసిప్లిన్ ఫామ్ అవుతుందో మీరు కోరుకున్నవి మాక్సిమం జీవితంలో జరుగుతాయి. సో మీరు ఇలా యాత్రలకు వెళ్ళి అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టడం సంప్రదాయబద్ధంగా ఇట్ ఈస్ గుడ్. ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇవన్నీ చెప్పారు. కానీ అదొక్కటే చెప్పలేదు జ్యోతిష్ శాస్త్రంలో, ఇవి కూడా చెప్పింది. వర్తమానం అంటే ఏంటి? సూర్యుడు వర్తమానం అండి. ఇవాళ మనం బతికున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, ప్రకృతి అంటే సూర్యుడు. అవునా కదా? సో వర్తమానం సూర్యుడు. ఈ వర్తమానంలో ఉండండి అని సూర్యగ్రహంలో చెప్పింది. అదే మీకు చంద్రుడు ఏం చెప్పాడు? సూక్ష్మ శరీరం ఉన్న మనసు, మీరు లోపలే ఉన్నారు. సంస్కరణ ఎక్కడ జరగాలి? లోపలే జరగాలి. సో అదే కేతువు చెప్తాడు మీకు చతుర్థ భావంలో. సో కాబట్టి రాహుకేతువులు ఇలా ఉన్నారు కాబట్టి ఏ విషయాల్లో ఏ రకాలుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని క్లియర్ చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.